శిక్షలు ఇవ్వాలి, జీవితం దానికి ఇవ్వాలి. అమ్ముకోవడానికి చదువుకునే విద్యలు కాదివి, నమ్ముకుని బతకడానికి జీవితం అర్పించాల్సిన విద్యలు. ఇటువంటి విద్యలని డబ్బు కోసం కాక తన జీవితం కోసం, నేను ఇట్లా పుట్టినా నా బాధ్యత ఇది, నేనే చదవాలి, ఇంకెవరు చదువుతారు, నేను మళ్ళీ నా కొడుక్కి చదివించాలి, నా వంశం ఇట్లా వెళ్ళాలి, నేను ప్రజలకి సహాయం చెయ్యాలి, స్వామి దగ్గర సేవ చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి ఇప్పుడున్న ఆధునిక కాలంలో సుఖాలు వదులుకుని 4ంటికి లేచి చన్నీళ్ల స్నానం చేసి 6 గంటల దాకా జపం చేసి గురువు గారి దగ్గర కూర్చుని వల్లె చెప్పి 9 గంటలకి ఇంత టిఫిన్ పడితే తిని దాంతోనే కడుపు నింపుకుని మధ్యాహ్నం దాకా కడుపు కాలిపోతూ నరాలన్నీ కదిలిపోతూ ఉంటే అయినా సరే లెక్క చేయక ఆ మంత్రాలన్నీ వల్లె చెప్పి 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 మళ్ళీ కొంచెం అన్నం తిని నిద్ర వస్తుంది, ఎక్కువ తింటే అంటారు గురువు గారు. కొంచెమే తిని మళ్ళీ వచ్చి గురువుగారి దగ్గర కూర్చుని సంత చెప్పుకొని సాయంత్రం దాకా అదే పని చేసి జపం చేసి రాత్రి మళ్ళీ 10 దాకా చదివి వాడు పడుకుంటే వాడి ఒక్కరోజు జీవితం ముగుస్తోంది. ఇట్లా వాడు 10 సంవత్సరాలు అకుంఠిత దీక్షతోటి చదివితే వచ్చేటటువంటి చదువు ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి